కని పెంచి పెద్దగా చేసి చదివిచ్చి ఓ పనోన్ని వేస్తే కన్న బిడ్డలు మంచి చెడ్డ చూస్తారో చూడరో నమ్మకం లేదు గాని అదే ఓ మామిడి చెట్టు పెట్టి దానికి నీళ్లు పోసి పురుగు ఊసి ముట్టకుండా మంచిగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు నీడనిస్తుంది, పండ్లు ఇస్తుంది, గాలినిస్తుంది, ఎన్నో జీవాలకు ఆవాసం అవుతుంది. అందుకే వృక్షో రక్షతి రక్షితః అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఇక ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నామనంటే చూడరు వీళ్ళు ఏం చేసిర్రు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని చదువుడే కాదు, గా ముచ్చట్ను 100% నిజం చేస్తుడి. ఒకడ రాఖీలు పట్టుకున్న సార్లు మంచిర్యాల పట్టణంలో చెట్లకు రాఖీలు కట్టే కార్యం పెద్ద పండుగ లెక్కనే అయింది. వృక్ష రక్షాబంధన్ అనే పేరుతోని ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఓ పేరంటం పెట్టిర్రు. ఇగాడికి అడవి శాఖ అధికారులతో పాటు చెట్లంటే పాయన ఉన్న చాలా మంది ప్రకృతి ప్రేమికులు హాజరుపడ్డరు. వచ్చినోళ్ళంతా చెట్ల గురించి మంచి మంచి నినాదాలు ఇచ్చి అటెనక పెద్ద పెద్ద రాఖీలను చెట్లకు కట్టిర్రు. వాటిని సుత ఓ అన్న ఓ తమ్మిళ్ళ లెక్క భావించరు. మాకివి ఇంటి కుటుంబ సభ్యులతో సమానం, చెట్లను కాపాడురి, మన స్వార్థం కోసం వాటిని అట్టే కొట్టేదు. ఒక చెట్టు కొట్టేస్తే అసంటి చెట్టు తయారైతానికి కొన్ని ఏళ్లు పడుతుంది. కాబట్టి ఈ కాంచన్న ప్రతి ఒక్కరు వాళ్ళ పుట్టినరోజు నాడు ఓ మొక్క నాటురి, ఇది ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి అని చెప్పుకొచ్చుండు ప్రకృతి మిత్ర పెబ్బ యోగేశ్వర్ సారు. కేవలం ఒక అధికారం, ఒక ఫారెస్ట్ అధికారం, ఒక ప్రభుత్వ అధికారి బాధ్యత కాదు, ఇది అందరి బాధ్యతగా భావించి ఇది గౌరవ పౌరులందరి బాధ్యత. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు సహజ వనరులను కాపాడుకోవాలి, చెట్లను అడవులను పెంచాలి, వన్యజీవులను కాపాడుకోవాలి, వాటి పట్ల భూత దయ ఉండాలి అనే ఒక మెసేజ్ మేము ప్రకృతి మిత్ర తరఫున అందేసే ప్రయత్నం చేస్తున్నాం. మరి అంతేకాకుండా ఈ రోజు నుంచి మేము ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకుంటున్నాం. మేమందరము ప్రకృతి మిత్రులుగా మారుతాం, ప్రపంచంలోని మిత్రులందరినీ తోటి ప్రకృతి మిత్రులుగా మార్చేందుకు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అది ఉన్న చెట్లను కొట్టేయకుండా చూసుడు ఏ అధికారి బాధ్యతో సర్కారు బాధ్యతో కాదు, ప్రతి మనిషి చెట్టును అమ్మలాగా చూసుకోవాలి. కొట్టేసే ముందు 1కి 10 మాటల ఆలోచన చేయండి అని ప్రకృతిని పాయిరంగా చూసే పెద్ద మనుషులు ఇట్లా మాట్లాడుకొచ్చారు. అటెనక అడవి శాఖ అధికారి మాట్లాడుకుంటా చాలా మంది ఇండ్లు కడుతుంటారు, కట్టే ముందు సర్కారుకు కొన్ని ట్యాక్సులు సుత చెల్లిస్తారు అని ఇంకేమన్నాడో చూడరి. మనం ఒక ఇల్లు కడుతున్నామంటే మనం వాల్టా యాక్ట్ ప్రకారం కొంత డబ్బులు గవర్నమెంట్ కడుతున్నాం, ఇల్లు పర్మిషన్ రాదు మీకు. దాని ఉద్దేశం ఏంటంటే ఒక 2 చెట్లు 3 చెట్లు మీరు తిరిగి పెంచితే మీ ఇంట్లో ఆ డబ్బులు మీకు తిరిగి వస్తాయి. కానీ ఆ విషయం చాలా మందికి ఇల్లు కట్టుకుంటే ఎవరికి తెలియదు. ఇల్లు పర్మిషన్ కట్టుకునేటప్పుడు మీరు వాల్టా డబ్బులు కూడా కడతారు, కంపల్సరీ కడతారు. తిరిగి చెట్లు పెంచి ఒకవేళ నిజంగా మీరు చెట్లు పెంచితే మీరు తిరిగి ఆ డబ్బుల్ని తిరిగి తీసుకోవచ్చు. ఇప్పటికన్నా ఇంటికి 2 మొక్కలు పెంచుర్రి. చెట్లుంటే మన జీవన ప్రమాణాలు దండిగా మారుతాయి. స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది, నీడ దొరుకుతుంది, పండ్లు ఫలాలు ఎట్లా చూసినా లాభమే అని చెప్పుకొచ్చారు. మొత్తానికి రాకెట్ల పున్నం ఒక్కరోజు ఉందనగానే రామ్ చెరువు కట్ట మీద మాజూరుగైంది చెట్లకు రాఖీలు కట్టే పండుగ.